నిందితుల వద్ద నుంచి 2.250 కిలోల గంజాయి విలువ సుమారు 1.5 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నాగపూర్ నుంచి గంజాయి తెచ్చి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విక్రయిస్తున్న నిందితులుగా పూడూరు గ్రామానికి చెందిన ప్రశాంత్, చెల్గల్కు చెందిన నవీన్, గంగాధర్కు చెందిన వంశీ, అలాగే జగిత్యాలకు చెందిన రణధీర్, అమర్నాథ్, మల్లికార్జున్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, పట్టణ సిఐ కర్ణాకర్, కొడిమ్యాల మరియు జగిత్యాల ఎస్ఐలు పాల్గొన్నారు. ఇక్కడ గాంజా అమ్ముతున్నారనే ఇన్ఫర్మేషన్ ప్రకారం పూడూరులో అక్కడికి వెళ్ళి చెక్ చేసేందంటే గుండు ప్రశాంత్, ఇతడు సన్ ఆఫ్ మొగిలి, 22 సంవత్సరాలు, పూడూరు విలేజ్. తర్వాత బాలే నవీన్, ఇతడి తండ్రి పేరు రవి, తాటిపల్లి విలేజ్, మలయాళ మండలం. వీళ్ళిద్దరు కలిసి ఏంటంటే అక్కడ ఒక దగ్గర ఉండి ఈ ప్యాకెట్స్ చేసి చేయడానికి తయారు చేస్తుంటారు. మనం అక్కడ వెళ్ళి చెక్ చేస్తే ఏంటంటే వాళ్ళ దగ్గర 2 కిలోల గాంజా దొరుకుతుంది. 2 కిలోల గాంజా దొరికితే ఇంకొకతను వీళ్ళతోటి మన వంశీ అని ఉంటాడు, వెంకటాయపల్లి, గంగాధర మండలం. ఈ ముగ్గురు కలిసి ఒక ముఠా ఏర్పడతారు. ముఠా ఏర్పడి నాగ్పూర్ నుంచి మరియు ఛత్తీస్గఢ్ నుంచి కేజీలు 2 కేజీస్ చొప్పున తీసుకొచ్చేసి ఇక్కడ మరియు మళ్ళీ వీళ్ళు కరీంనగర్ దగ్గర అదే కొత్తపల్లి కరీంనగర్లో ఒక రూమ్ తీసుకొని అక్కడ నుంచి వీళ్ళు ఎవరైతే గాంజా కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళు చొప్పదండి, గంగాధర, జగిత్యాల, కరీంనగర్ ఏరియాలో దాదాపు ఒక 20-30 మందికి వీళ్ళు సప్లై చేస్తున్నారని మనకు ఇన్ఫర్మేషన్. దాని మీద పోయి రైడ్ చేసి అక్కడ పట్టుకుంటే వీళ్ళు దొరికింది. వీళ్ళు అంతకుముందే మన జగిత్యాల టౌన్కు సంబంధించిన ముగ్గురికి అమ్మిండ్రు అని ఇన్ఫర్మేషన్ తోటి మన టౌన్ సిఐ కర్ణాకర్ మరియు ఎస్ఐ రవికిరణ్ వెళ్ళి ఆవునూరి రణధీర్, ఇది శివంపేట, లింగంపేట, జగిత్యాల్, మరియు ఆకుల అమర్నాథ్, మున్నూరు కాపు, తులసినగర్, జగిత్యాల్. తర్వాత కాగితం మల్లికార్జున్, ముదిరాజ్, తులసినగర్, జగిత్యాల్. వీళ్ళు ముగ్గురు అంతకుముందే వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుపోతారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వీళ్ళని కూడా ఇక్కడ పట్టుకొని వీళ్ళ దగ్గర కూడా గాంజా దాదాపు ఒక 1/4 కిలో గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ 5 నిందితులను వాళ్ళ మొబైల్తో సహా సీజ్ చేసి వాళ్ళ దగ్గర పట్టుబడ్డ గాంజా చేసి కేసు నమోదు చేసి ఇప్పుడు రిమాండ్కి తరలిస్తున్నాం. వీళ్ళ ద్వారా ఇంకా ఈ సప్లై చేయని ఎవరెవరి దగ్గర ఉన్నదో అన్నింటి మీద కూడా విచారణ జరిపి వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తాం. వీళ్ళు ఈ ఫస్ట్ ఏదైతే ముగ్గురు అక్యూజులు ఉన్నారో వీళ్ళు కరీంనగర్, చొప్పదండి, గంగాధర, జగిత్యాల్లో వీళ్ళు సప్లై చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు దొరకడంతో ఏంటంటే సప్లై చేయనంత తగ్గింది. ఇంకెవరున్నా కూడా ఈ గాంజా రవాణా చేసిన పొజిషన్ ఉన్న తర్వాత అమ్మిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయి. మందమరి ఏరియా KK5 గన్లో జరిగిన ప్రమాదంలో రామకృష్ణపూర్ పట్టణం శ్రీనివాస్ నగర్ కు చెందిన సింగరేణి కార్మికుడు రాచపల్లి శ్రావణ్ కుమార్ మృతి చెందాడు. తోటి కార్మికులు చెప్పిన వివరాల ప్రకారం KK5 గన్లో SDL యాక్టింగ్ గా పనిచేస్తున్న శ్రావణ్ కుమార్ ను SDL యంత్రం వెనుక భాగం తగలడంతో పక్కనే ఉన్న లాడిస్ మధ్యలో ఇరుక్కుపోయాడని తెలిపారు. సమాచారం అందుకున్న గని అధికారులు రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్స అందజేసి కరీంనగర్ ఆసుపత్రికి రిఫర్ చేయగా మార్గ మధ్యలో చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పలు యూనియన్ సంఘాల నాయకులు ఆసుపత్రికి చేరుకుని యాజమాన్యం అనుసరిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. లాభాల ఆర్జనే ధ్యేయంగా కార్మికులపై పనిభారం మోపుతూ రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. శ్రావణ్ మృతికి యాజమాన్యమే బాధ్యత వహించి కుటుంబ సభ్యుల్లో ఒకరికి తక్షణమే ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. మృతుడికి రావాల్సిన బెనిఫిట్స్ త్వరలోనే అందజేస్తామని, ఆయన కుటుంబానికి అండగా నిలుస్తామని అధికారులు హామీ ఇచ్చారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. KK5లో ఒక దుర్ఘటన, శ్రావణ్ కుమార్ అని మన పర్మనెంట్ ప్రెసిడెంట్, అక్కడ సైడ్ వాల్ కూలిపోయి వారు చనిపోయింది. నాకు పొద్దున్న తెలుస్తేనే బయలుదేరి ఇక్కడ రావడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ఏంటిది అని కనుక్కుంటే మన సీతారామయ్య గారు చెప్పారు, సార్ ఇది కేవలం మేనేజ్మెంట్ తప్పు, ఏదైతే పాత మెషిన్స్ ఉన్నాయో ఆ మెషిన్స్ వాడటము, ఇది కండెమ్ చేసే మెషిన్ 12 సంవత్సరాల కన్నా ఎక్కువ యూజ్ అయింది. ఆల్రెడీ ఇంటర్నల్ సర్వే రిపోర్ట్ ద్వారా కూడా దీన్ని రిప్లేస్ చేయాలని చెప్పడం జరిగింది. డెఫినెట్లీ ఇక్కడ లోకల్ మేనేజర్, జనరల్ మేనేజర్ వాళ్ళందరూ దీని బాధ్యత వహించాలి. ఎందుకంటే సరిగా మేనేజ్మెంట్లో సేఫ్టీ వైజ్
జనరల్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ. ఆయన ఈ సేఫ్టీ సరిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ అయిందని చెప్పి ప్రైమా ఫేసి అన్ని రిపోర్ట్స్ కూడా అదే చెప్తున్నాయి. నేను సిఎండి గారితో మాట్లాడుతాను. ఇప్పుడు ఫస్ట్ అక్కడ సైట్కి వెళ్ళి చూసి ఏంది మళ్ళీ ఒకసారి రిపోర్ట్ తీసుకొని సిఎండితో మాట్లాడి ఈ సేఫ్టీ పైన ఇంకెక్కువ దృష్టి పెట్టే అవసరం ఉంది మేనేజ్మెంట్కి. మీరు మొన్న కూడా చూసాము పాషా మైలారంలో కేవలం మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల అక్కడ 53 మంది చనిపోవడం జరిగింది. ఇక్కడ కూడా ఈ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ సరిగా మేనేజ్మెంట్ లోపాల వలన ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు కూడా ఇన్సిడెంట్ ఫ్రీ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట సేఫ్టీ వైజు. మొన్ననే మేము ఫార్మా కంపెనీస్కి ఓ రౌండ్ టేబుల్ పెట్టినప్పుడు కూడా ఇదే చర్చించడం జరిగింది. డెఫినెట్లీ సింగరేణి సంస్థలో కూడా దీని గురించి నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. సేఫ్టీ కోసం ఇంకా ఎక్కువ నిధులు కేటాయించాలి, ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్గా ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలో సింగరేణి కాలరీస్లో ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని కూడా నేను త్వరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని సింగరేణికి సరైన డైరెక్షన్స్ ఇప్పిస్తాం. కుటుంబానికి ఏదైతే న్యాయం జరగాలో ఆల్రెడీ ఇంతకుముందు స్కీమ్ ద్వారా ₹1 వారికి వచ్చేది ఉంది, ప్లస్ అదర్ బెనిఫిట్స్ అన్నీ కలుపుకొని బాధ్యత కుటుంబానికి ఇప్పించే బాధ్యత మా అందరిది ఉంది. దాంతోపాటు వారికి ఒక చెల్ల ఉన్నది, ఆమె గ్రాడ్యుయేటు, ఆమెకు కూడా ఉద్యోగం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాము. మేనేజ్మెంట్తో మాట్లాడి త్వరలోనే వారికి న్యాయం చేసేలాగా మేము ఆ సింగరేణి కార్మికులకు 200 గజాల జాగా ఇస్తామన్నారు. ఏమైంది? జాగా దొరుకుతలేవు. ఆ జాగాలు ఇదే మా ప్రభుత్వం మేమున్నప్పుడు గతంలో జీవో 76 ద్వారా ఇదే రామకృష్ణపూర్లో 4000 పైచీలకు కుటుంబాలకు మేము పట్టాలు ఇచ్చినాం. ఇప్పుడు పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు బంద్ పెట్టిర్రు అంటే మీకేమన్నా మా వాళ్ళు ఇస్తే పట్టాలు ఇస్తారా? అప్పటిదాకా ఇయ్యారా? ఇందిరా మిల్లలో అవినీతి జరుగుతున్నట్టు సింగరేణి కార్మికులకు సంబంధించి జీవో 76కు సంబంధించి కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా ఎవరైనా కార్మికులు పోయి ఆ పట్టాల సంగతి ఏంటంటే మరి మా సంగతి ఏందంటున్నారట చెప్తున్నారు కార్మికులు. ఇది ఎక్కడ దుర్మార్గం? ఎన్నడూ లేని ఒక కొత్త పద్ధతి ఈ సింగరేణి ప్రాంతంలో ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నడుస్తూ ఉంది. భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు ఎవరైతే మీరు గతంలో చెప్పినారో కార్మికులకు ఏమేమి చేస్తామని చెప్పినారో అవన్నీ కూడా మీరు అమలు చేసేటట్టుగా భవిష్యత్తులో మళ్ళీ కార్మికులతో మాట్లాడి, మా కార్మిక సంఘంతో మాట్లాడి, మా పార్టీలో మాట్లాడి డెఫినెట్గా కార్యాచరణ తీసుకుంటామని చెప్పి సందర్భంగా నేను సింగరేణి యాజమాన్యాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నా. జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. శ్రవణ్ గారు పెళ్లి కూడా కాలేదు, 32 ఏళ్ళు, చాలా చిన్న వయసు, మంచి కార్మికుడు. సో ఆయన మరణం డెఫినెట్గా తీరని లోటు. వారి కుటుంబానికి మా ప్రగాఢ. ఆ ఎస్డిఎల్ కూడా పాతది, అవి పనికిరావు, తీసేయాలని అన్నాం. తీసేయకుండా పాత వాటినే పెడితే దానివల్ల ఇవాళ ఈ యాక్సిడెంట్ జరిగింది. కాబట్టి దీనికి బాధ్యులైన అధికారుల మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. అట్లనే ఆ కుటుంబానికి సరే గతంలో ఏఐటీసీ గెలిచిన తర్వాత ఏదైతే ₹1 బ్యాంకు ద్వారా ఒప్పుకున్నారో అది వస్తాయి, కానీ అది కాదు. యాజమాన్యం కూడా వర్క్మ్యాన్ కాంపన్సేషన్ కానీ తర్వాత మ్యాచింగ్ గ్రాంట్గా ఇచ్చే డబ్బు కానీ అవన్నీ కూడా ఇవ్వాలి. సరే ఆ కార్మికుడిని మనం తీసుకురాలేము, కానీ ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. కాబట్టి వెంటనే దాని మీద ఏదైతే అతను ఒక్కడే కొడుకు, ఆయనకి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఆ కుటుంబంలో ఎవరికైనా ఒకళ్ళకి అడిగినటువంటి వాళ్ళకి ఒకళ్ళకి ఉద్యోగం వెంటనే ఇప్పించే విధంగా ఆ రావాల్సిన కాంపన్సేషన్ కానీ ఇవన్నీ కూడా తక్షణం వచ్చేటట్టుగా మేము గుర్తింపు సంఘంగా బాధ్యత తీసుకొని ఖచ్చితంగా చేస్తాం. ముఖ్యంగా ఈ రాసపల్లి శ్రావణ్ కుమార్ అనే అతను కుటుంబం మొత్తం కూడా వాళ్ళ తాత నాకు బాగా తెలుసు, శ్రావణపల్లి లింగయ్య అని RK4లో పనిచేసేవాడు కోల్ ఫిల్లర్గా. ఆయన 30-40 సంవత్సరాలు ఏఐటీసీలో కార్యకర్తగా పనిచేశాడు రాసపల్లి లింగయ్య. వాళ్ళ కొడుకు, తర్వాత ఇప్పుడు మనవడు, వీళ్ళందరూ ఒక సింగరేణి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ కుటుంబానికి పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యతగా మాకున్నది. మేము తప్పనిసరిగా న్యాయం చేకూరుస్తామని, అట్లనే
ఈ యాక్సిడెంట్ కేవలం యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగింది కాబట్టి దానిపైన బాధ్యులైన అధికారుల మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. ఇబ్బందుల పాలు చేసి వాళ్ళను మరి వాళ్ళ రక్తాన్ని పిండుకొని తాగుతూ ఇలా ఉత్పత్తిని తీసుకొచ్చే సందర్భం ఉంది. మరి 100కు 110% ఉత్పత్తి తీసుకొచ్చినటువంటి ఆ గనిలో అరాచకం మొదలైంది. మరి ఏదైతే బాధ్యత వహించి మరి కార్మికులకు అండగా నిలబడాల్సినటువంటి మరి గుర్తింపు కార్మిక సంఘం కార్మికులను పట్టించుకోకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ మరి ధర్నాలు చేస్తూ మరి మోసం కార్మికులను మభ్యపెడుతుంది తప్ప మరి కార్మిక వర్గం కోసం కార్మికులకు రక్షణ కోసం ఎక్కడ కూడా చర్చించిన సందర్భాలు కానీ ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు కానీ మరి కనబడట్లేదు. ఏదైతే నిన్న జరిగిన సంఘటనలో శ్రావణ్ గారికి యాక్సిడెంట్ అయిన తర్వాత అతను తీసుకుపోయే సందర్భంలో కేవలం ఒక డాక్టర్ కూడా లేకుండా ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సందర్భంలో మరి ఆయన కరీంనగర్ పంపిస్తున్న సందర్భంలో మరి డాక్టర్ లేకుండా పంపించడం, ఆ డాక్టరు ఉంటే పరిశీలన చేసి ట్రీట్మెంట్ ఇచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆయన తీసుకుపోయేటప్పుడు డాక్టర్ లేకపోవడం ఇది శోచనీయం. మరి అదే కాదు, ఇప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ మీద 100 కోట్లు ఖర్చు పెడుతూ మరి మెడికల్కి వచ్చేసరికి కార్మికులకు ఏమాత్రం కూడా మరి మెడికల్ అందడం లేదు, వైద్య సౌకర్యం అందడం లేదు. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా అదే శ్రావణ్కు యాక్సిడెంట్ అయిన సందర్భంగా ఇక్కడ ఏదో ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి అత్యున్నతమైన పరికరాలు ఉండి మెడికల్ స్పెషాలిటీస్ ఉంటే ఖచ్చితంగా శ్రావణ్ బతికేవాడు. మరి ఆ విధంగా మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఐఎన్టీసీ డిమాండ్ చేస్తుంది. తీసుకున్న బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ₹1 తప్ప వాళ్ళ సింగరేణి యాజమాన్యం ఇచ్చేది రూపాయి లేదని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా గతంలో ₹6 లక్షల ఉన్న ఎక్స్గ్రేషియను ఇవాళ ఒరిస్సా రాష్ట్రంలో అప్పటి కోల్ మినిస్టర్ పర్యటన జరిగినప్పుడు ఒక కార్మికుడు చనిపోతే ₹15 లక్షల ఇచ్చారు తప్ప ఇంతవరకు కోల్ ఇండియాలో కానీ సింగరేణిలో కానీ కార్మికుడు గని ప్రమాదంలో చనిపోతే ₹1 ఇవ్వాలని డిమాండ్ చేసిన కార్మిక సంఘాలు వాళ్ళు ₹1 కూడా అగ్రిమెంట్ చేయకపోవడం బాధాకరమైన విషయం. వాళ్ళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన వాళ్ళ మ్యాచింగ్ గ్రాంటు కార్మికుల కాంట్రిబ్యూషన్ ₹10 లక్షల, సింగరేణి యాజమాన్యం ఇచ్చేది ₹10 లక్షల, ₹20 లక్షల. అదేవిధంగా వాళ్ళ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ద్వారా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చేటి ₹1. అదేవిధంగా ఇంకా అదనంగా వచ్చేటి ₹15 లక్షలు ప్లస్ ₹90,000 తప్ప వాళ్ళ సింగరేణి యాజమాన్యం ప్రత్యేకమైన పరిహారం ఇస్తలేదు. ఈ మైన్ యాక్సిడెంట్లకు ₹1 ప్రత్యేకమైన ఎక్స్గ్రేషియాను వాళ్ళ రాబోయే సచర్ సమావేశంలో కానీ ప్రభుత్వ సమావేశంలో కానీ మాట్లాడి వాళ్ళ కార్మికుని కుటుంబానికి అదనంగా సింగరేణి యాజమాన్యం ₹1 ఇచ్చే విధంగా అగ్రిమెంట్ చేసుకోవాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఆ కుటుంబానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుంది. ఎటువంటి నిబంధన లేకుండా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. ప్లేస్ మంచిగా లేవు అంటే ఇలా యాజమాన్యం వాళ్ళని టార్గెట్ చేసి ట్రాన్స్ఫర్ డిస్మిస్లు చేసిన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి కార్మికులకు సంబంధించిన ఇష్యూస్ మాట్లాడే సందర్భాలలో సరిదిద్దుకుంటే ప్రమాదాలు జరగకుంటుంటాయి. కానీ సరిదిద్దుకొని ఇవ్వకుండా వాళ్ళ అసంతృప్తిని, వాళ్ళ కోరికల్ని, వాళ్ళ సూచన ఎక్కడైతే సందర్భాలు ప్రమాదాలకు సంబంధించిన సందర్భాలు సూచించినప్పుడు యాజమాన్యం వినాలి. అందుకే మేము సీరియస్గా సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ చైర్మన్ మేనేజర్ గారికి లేదా సేఫ్టీ జీఎం గారు డైరెక్టర్ గారు చర్య తీసుకోండి. సేఫ్టీ విషయంలో మాటలకే పరిమితం అవ్వద్దు, ఖచ్చితంగా చేతల్లో చూపించాల్సిన అవసరం ఉంది. ఉత్పత్తితో పాటు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి సింగరేణిలో. అందుకనే కార్మికుడు చిన్న పిల్లగాడు, అతనికి సంబంధించిన ప్రమాదాలకు సంబంధించిన డబ్బులన్నీ ఎట్లా వస్తాయి, కానీ డబ్బుల విషయం కాదు. ఖచ్చితంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వెనక ఒక సిస్టర్ ఉంది, ఆయన తమ్ముడు లేడు, ఆయన పెళ్లి కాలేదు, చిన్న పిల్లోడు. మరి ఆయన చెల్లెకు ఖచ్చితంగా ఉద్యోగం ఖచ్చితంగా ఇవ్వాలి. రకరకాల కొర్రీలు పెట్టి ఉద్యోగం ఎగ్గొట్టే కార్యక్రమాన్ని సింగరేణి యాజమాన్యం చేయొద్దు. ఇవాళ సానుభూతిగా అందరం మాట్లాడినా యాజమాన్యమే పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే మేము సీరియస్గా సింగరేణి యాజమాన్యాన్ని ప్రమాదాన్ని ఒక పరిగణగా తీసుకొని ఖచ్చితంగా మానవతా దృక్పథంతో ఖచ్చితంగా వాళ్ళ చెల్లెకు ఉద్యోగం ఇచ్చేట్టు చూడాలని చెప్పి మేము సీఐగా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తాం. ఈ సందర్భంగా కార్మిక గనుల శాఖ మంత్రి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని, అప్పుడే వన మహోత్సవ ఆశయం సిద్ధిస్తుందని అన్నారు. నాటిన మొక్కలను కేవలం అధికారులు సిబ్బందిపై కాపాడే బాధ్యత ఉంచకుండా ఐకేపీ సిబ్బంది, వాలంటీర్స్ ప్రతి ఒక్కరూ మొక్కల రక్షణ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ఇది చాలా అవసరం ప్రకృతి కోసం. ఈ మొక్కలు నాటుడు, దీన్ని మొక్కలు నాటుడే కాదు, ఉపేశ్వర్ గారు ఇంపార్టెంట్,
దీన్ని పైకి రోజు నీళ్లు పోసి ఇవన్నీ కూడా పైకి వచ్చి బాధ్యతలు తీసుకోవాలి. అది ఇంపార్టెంట్. సో ఈ మా రిసోర్స్ పర్సన్స్ కూడా ఉన్నారు ఇక్కడ. మీరు బాధ్యత తీసుకున్నాం. మూడు కూడా మీరు మెయింటైన్ చేయండి. కమిషనర్తో కాదు, ఇన్ని పనులు ఉంటాయి. మీరు ఇది కొద్దిగా రెస్పాన్సిబుల్గా చేయండి. అన్ని చోట్ల ఎక్కడైతే ఈ కార్యక్రమం తీసుకున్నారో అక్కడ లోకల్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇవన్నీ కూడా మొక్కలను సరిగా కాపాడుకునే. రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మందమర్రి మండలం కేతనపల్లి మున్సిపాలిటీ 11వ వార్డులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను శనివారం పునఃప్రారంభించి అర్హులైన లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడంతో పాటు ఇంటి స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవడానికి నియోజకవర్గం వ్యాప్తంగా నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. కేతన్పల్లిలో ఒకటి ఈ సైడ్, ఒకటి గదరాయుడు సైడ్. గదరాయుడు సైడ్లో కొంచెం ల్యాండ్ కోసం ప్రాబ్లం ఉన్నట్టున్నది. అది త్వరలోనే అది కూడా దాన్ని క్లియర్ చేసి అది కూడా వైకుంఠ ధామంని కూడా త్వరలోనే కట్టాలని చెప్పి మీకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే అందరికీ, ఎందుకంటే వచ్చే వర్షాకాలంలో అన్ని చోట్ల నీళ్ళు ఉంటాయి, అన్ని దోమలు ఉంటాయి. దోమలు గుట్టి మనకు డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ కూడా వస్తున్నాయి. చాలా ఖర్చులు పెట్టుకుంటున్నారు. అంటే ఇవన్నీ సరిదిద్దాలంటే మనకు మంచి నాళీలు అవసరం. అందు గురించి నేను కమిషనర్ గారు చెప్పిన టాప్ ప్రయారిటీగా ఈ నాళీలో తీసుకోండి, సీసీ రోడ్లు తీసుకోవడం అని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మీకు నిజంగా ఇంకేమైనా అవసరం ఉంటే నేను తిరుగుతున్నా ఇక్కడ మంత్రి అయినప్పటికీ కూడా 2 రోజులు నేను ఇక్కడ చెన్నూరు నియోజకవర్గానికి వచ్చి ప్రజలతో కలిసి మీరు ఏంటి సమస్యలు అని చెప్పి కూడా కనుక్కోవడం జరుగుతుంది. సో మీరందరూ కూడా మీ విషయాలు, మీ సమస్యలు కూడా మా లీడర్లకు చెప్పండి. వారు నాకు చెప్తారు. నేను వచ్చి నెక్స్ట్ విజిట్లో మీకు ఏదో ఒక సమాధానం చెప్తామని చెప్తూ మీరు ఇట్లనే నాకైతే గెలిపించారో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా మీరు సహకరించాలని చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్. ఏంటమ్మా జై హింద్ చెప్పరా. ఏమైనా ప్రాబ్లం అయితే కన్సర్న్ తహసీల్దార్ నుంచి మీరు కోఆర్డినేట్ చేయాల్సింది. ఏమైనా ప్రాబ్లం అయితే నాకు కూడా చెప్పండి. కానీ తహసీల్దార్ లెవెల్లో అందరికీ ఇస్తున్నారు. నా దగ్గర అట్లా కంప్లైంట్ రాలేదు. ఫ్రీ ఇసుక, ఫ్రీ మిట్టి ఏ డేట్కి మీరు పని చేస్తారు, పూర్తి చేస్తారు, ఆ డేట్కి వచ్చే సోమవారం ఏమవుతుంది, దాని రోజు అమౌంట్ పడుతుంది. ఫాస్ట్గా చేయండి. మనం ఇప్పుడు సెకండ్ విడతలకి కూడా శాంక్షన్స్ ఇప్పుడు పేరు మంది తీసుకుంటారు. సెకండ్ విడతలు, థర్డ్ విడతలు, ఫోర్త్ విడతలు, 4 విడతల్లో అందరికీ చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ఇల్లు వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం జస్ట్ వెయిట్ చేయాల్సింది. ఎవరికి రాలేదు, ఎవరికి వచ్చింది వాళ్ళు ఫాస్ట్గా కట్టేసేయండి. రేషన్ కార్డు సంబంధించిన ఫాస్ట్గా అప్లై చేసేసేయండి. మీరు ఎంత రోజు తీసుకుంటారో అప్లై చేయండి. దానికంటే తక్కువ రోజులు మనం అప్రూవ్ చేస్తాం. విదిన్ 2 days మనం అప్రూవ్ చేస్తున్నాం. అప్రూవ్ చేసి రేషన్ కార్డు వస్తున్నాయి. సో ఎలాంటిగా ప్రాబ్లమ్స్ లేవు. అర్హత ఉన్న వాళ్ళు అందరికీ ఖచ్చితంగా అన్ని రకాల బెనిఫిట్స్ వస్తుంది. ఎక్కడ ఏమైనా ఇష్యూ అయితే మన ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ నుంచి కోఆర్డినేట్ చేయండి. ఏమైనా ఇష్యూ అయితే ఖచ్చితంగా సార్ట్అవుట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఆరోగ్య రక్షణ గురించి మహిళలకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం మహిళల్లో శారీరక శ్రమ తగ్గిపోవడం, మారుతున్న ఆహారపు అలవాట్లు, పరిశుభ్రత గురించి సరైన అవగాహన లేకపోవడం, శరీరంలో ఏర్పడే ఆరోగ్య సమస్యలను మహిళలు చెప్పుకోవడానికి వారికి సహజంగా ఉండే బిడియంతో పాటు బయటకు తెలిసే కుటుంబ సభ్యులు, ఇతర బంధువులు ఆదరిస్తారనే సామాజిక పరమైన ఒత్తిళ్ల కారణంగా మహిళల్లో తలెత్తే వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయకూడదని మహిళలకు అవగాహన కల్పించారు. మాజీ కోఆప్షన్ సభ్యులు రజియా బేగం భర్త అనారోగ్యంతో మృతి చెందగా ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే మాజీ ఎంపీటీసీ కంది రాజనర్సక్క మృతి చెందగా ఆమె కుమారుడు క్రాంతి కుమార్ను పరామర్శించి రాజనర్సక్కకు నివాళులు అర్పించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎంపీటీసీ బొమ్మ భూమయ్య గౌడ్ తాడి చెట్టుపై నుండి ప్రమాదవశాత్తు కింద పడడంతో తీవ్ర గాయాల పాలై ఇంటి వద్దనే ఉంటున్న విషయం తెలుసుకుని ఆయనను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.